హాయ్ అండి, నమస్తే. మా కెమెరామెన్ రాజేష్తో మీతోని కొన్ని మాట మంచి ముచ్చట్లు. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. చెప్పు. ఏలా కనబడతలేవు? కనబడతాను. తింటా. వస్తాను వస్తా. తింటా. అవును, తినకుండా చేసుకుంటామంటావా? తిన్నాక చేద్దామనే అటద్దా. మళ్ళీ నువ్వు పడద్దా? కెమెరామెన్ అట ఇక అమ్మ. ఇప్పుడు ఈ పని అంతా మనకు ఉన్నది కదా, అందుకని అన్ని ఒకసారి కొంచెం తిని చేసుకుందామని. కడుపులో ఆసరపడ్డాక చేసుకున్నాం, ఓపిక వస్తుంది కొంచెం. మళ్ళీ లేకుంటే చక్కెర వస్తే మళ్ళీ ఇబ్బంది. అసలే ఎండ కొడుతుంది, మనకు గాబర్ అయిపోతుంది. గాబర్ కొడుతుంది అయిపోతుంది. గాబర్ అయిపోతే మళ్ళీ మనం ఫస్ట్ మా రాజేష్ కెమెరామెన్. అలా కాసేపు గడిచిన తర్వాత వంకాయలు ఉన్నాయండి, కోసేటివి. వంకాయలు కోద్దామనేసి మొదలుపెట్టాము. అంటే ఎన్నో కాదండి, ఒక 1/2 కిలో వరకు వచ్చాయి. అయినప్పటికీ మన చెట్టు ఆర్గానిక్ కదండి. ఇదివరకు కూడా వంకాయలు కోసాను, కాకపోతే వీడియో తీయలేదు. ఈసారి మటుకు వీడియో తీద్దామని తీసాము. అసలు ఇంకొక 4 రోజులు ఉంచుదామంటే మా రాజేష్ ఒప్పుకోలే. కోసేద్దామమ్మా, ముదిరిపోతే అంటే సరేని కోసేస్తున్నామండి. ఏదైనా సరేనండి, మన గార్డెన్లో వచ్చింది అంటే మనకి ఎంతో ఆనందం ఉంటుందని నేను చాలా వీడియోలో చెప్తా కదండి. అది పువ్వైనా కాయైనా ఏదైనా ఆనందం ఉంటుంది అని చెప్తా కదా. ఆనందంతో పాటు ఆరోగ్యము ప్లస్ ఆ కర్రీ మనం ఏం లేదండి, ఎలా వండుకున్నా సరే కమ్మటి రుచి వస్తుందండి. అంటే మనం బయట మార్కెట్లో డబ్బులు పోసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే మందుల పంట తినుకుంటూ ఆ రుచి పచి లేని కర్రీలు తింటాం కదండి. అదే ఒక 4 చెట్లు ఇలా కనుక ఇంట్లో మనకు ఉంటే, వీలుండి పెట్టుకుంటే కనుక ఆ కొంచెం కూర అయినా సరే అండి ఎంత ఆర్గానిక్గా హెల్దీగా ఫెర్టిలైజర్స్ లేని తిండి తినొచ్చు కదా అని నా ఉద్దేశం అండి. అందుకొరకనే కొంచెం చాలానే ట్రై చేస్తున్నానండి. కానీ మనం ట్రై చేసినా కూడా అవి కూడా మనకు సహకరించాలి కదండి. చెట్లు కూడా చూద్దాం ఎంతవరకు వస్తాయో, పెడదామనే పెడుతున్నానండి. అయితే ఈరోజు నాకు నా వంకాయ హార్వెస్టింగ్ చూపిద్దామనేసి అందులో మా రాజేష్ తోటి, మా కెమెరామెన్ రాజేష్తో మీతో కూడా కాసేపు మాట్లాడిద్దామనేసి అలా వీడియో అయితే పెడుతున్నానండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే హైపు, లైకు, తర్వాత వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు అది చూసారా అండి, అప్పుడు కుండీల్లో అనేసి నేను ఆ వంగ చెట్టు ఒక బియ్యం సంచి ఉంటుంది కదా, అందులో పెట్టా. అది మీకు చూపించాను, నా చెట్టు పెట్టినప్పుడు చూపించాను. చక్కగానే ఉందండి. ఇప్పుడు మనకు ఒకవేళ కుండీలు అందుబాటులో లేకున్నా అలా మన సిమెంట్ సంచులు, షుగర్ సంచులు అలాంటివి ఉంటాయి కదండి, ప్లాస్టిక్వి. వాటితో కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ చెట్టు పెట్టి దాదాపు 2 నెలలు అవుతుంది. సంచి అయితే ఏ మాత్రం కూడా చినిగిపోవడం అలా జరగలేదండి. అంటే మనకు డబ్బులు పెట్టి కొనకున్నా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనము చిన్న గ్రో బ్యాగ్ లాగా తయారు చేసుకొని కూడా మొక్కలు పెంచుకోవచ్చు అండి. ఇది ఒకటి ఎవరికైనా హెల్ప్ అవుతుందని పెడుతున్నానండి. ఓకే అండి, బాయ్.